అంటే పోలీసులు మళ్ళీ ఏమీ మాట్లాడలేదు. మొన్న ప్రెస్ మీట్‌లో ఏదైతే మాట్లాడారో అదే ఫైనల్‌గా పోలీసులు మనకు చెప్పినట్టు. ఓకే. అయితే చార్జ్ షీట్ వేసినప్పుడు గాని మనకు క్లారిటీ రాదు. చార్జ్ షీట్‌లో వాళ్ళు ఎందుకంటే ఇది ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ప్రాథమిక విచారణలో తేలిన విషయాల్ని, హ్మ్. అట్లాగే మెటీరియల్ ఎవిడెన్స్ ఆ కత్తి కావచ్చు, బట్టలకు సంబంధించి ఆ బ్లడ్ మరకలు. ఆ అబ్బాయి ఏందంటే కత్తిని క్లీన్ చేసేసాడు, హ్మ్. బట్టలను కూడా క్లీన్ చేసేసాడు. హ్మ్. క్లీన్ చేసినప్పటికి కూడా ఇవాళ ఏంటంటే ఫోరెన్సిక్ సైన్స్ టెక్నాలజీలో బ్లూ రే టెక్నాలజీ అంటారు. మామూలుగా బ్లూ లైట్ టెక్నాలజీ అది యాక్చువల్గా ఒక బ్లూ లైట్ ని హ్మ్. దీని మీద వేసినప్పుడు బ్లడ్ లో ఉండే ఐరన్ ని అది రిఫ్లెక్ట్ చేసి హ్మ్. మొత్తం బయటికి తీస్తుంది అనమాట. అటువంటి ఒక టెక్నాలజీ ద్వారా ఇవాళ బ్లడ్ శాంపుల్స్ అనేవి కూడా తీసుకోవచ్చు. ఓకే. మనకు అప్పుడు మీర్పేటలో కూడా ముక్కలు ముక్కలకి చేసి అతను హ్మ్. క్లీన్ చేసేసాడు మొత్తం, అసలు ఎముకలంతా కూడా ఉడికిచ్చి హ్మ్. కాల్చి హ్మ్. మొత్తం క్లీన్ చేసేసినప్పుడు కూడా ఈ టెక్నాలజీ ద్వారానే అప్పుడు కూడా కనిపెట్టారు అనమాట. ఓకే. అలాగా పోలీసులు మెటీరియల్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్లస్ కొరాబరేటివ్ ఎవిడెన్స్ అంటే సాక్షులు హ్మ్. ఇవన్నీ కూడా రెడీ చేసుకొని తర్వాత పెడతారన్నమాట. ఇప్పుడు ప్రాథమిక విచారణ మాత్రమే జరిగింది. హ్మ్. అయితే ఇప్పుడు రోజుకొక సంచలనమైన విషయాలు ఈ అబ్బాయి గురించి వస్తున్నాయి. హ్మ్. ఇదేంటంటే మామూలుగా పోలీసులు ఏం చెప్పారు, ఒక క్రికెట్ బ్యాట్ కోసం వెళ్ళాడు, బ్యాట్ని దొంగిలిద్దామని వెళ్ళాడు. హ్మ్. అనుకోకుండా ఈ అమ్మాయి అతన్ని చూసింది, హ్మ్. చూసి పట్టుకునింది, దాంతో తోశాడు కత్తితో. ఆమె అరుస్తుండేసరికి ఈ అబ్బాయి కేకలేస్తుందని కత్తితో పొడిచాడు హ్మ్. అనేది వాళ్ళు చెప్పారు. హ్మ్. ఇది ఎవరు నమ్మట్లేదు యాక్చువల్గా. హ్మ్. ఎందుకంటే ఈ అబ్బాయి 1 month బ్యాకే డీటెయిల్ గా రాసుకున్నాడు. ఆ! అందులో ఏం రాసుకున్నాడు, ఇంటికి వెళ్ళాలి, గ్యాస్ ని బయటికి తీయాలి, గ్యాస్ సిలిండరా గ్యాస్ స్టవ్ అనేది రాయలేదు, గ్యాస్ అన్నాడు. తీయాలి, తర్వాత లాక్ ని కత్తితో ఓపెన్ చేయాలని కత్తి కూడా రాసుకున్నాడు, కత్తితో ఓపెన్ చేయాలి, దాని తర్వాత డబ్బులు తీసుకొని హ్మ్. మళ్ళీ గ్యాస్ ని అక్కడ పెట్టేసి లీక్ చేసి వచ్చేయాలి అనేది ఆ అబ్బాయి నీట్ గా స్టెప్ బై స్టెప్ రాసుకున్నాడు. మిషన్ థెఫ్ట్ అని, మళ్ళీ మిషన్ డన్ అని కూడా రాసుకున్నాడు. అంటే క్లియర్ గా అబ్బాయి డబ్బుల దొంగతనాని కోసం హుండీ ఉంది, ఆ హుండీలో డబ్బుల దొంగతనం కోసం వెళ్ళాలి, కత్తి తీసుకొని వెళ్ళాలి. కత్తి తీసుకొని వెళ్ళే పర్పస్ కూడా అబ్బాయి రాసిన దాన్ని బట్టి లాక్ ఓపెన్ చేయడానికి కోసం కత్తి తీసుకెళ్ళాలి అనేది ఆ అబ్బాయి రాసుకున్నాడు. హ్మ్. సో కానీ ఇప్పుడేంది వీళ్ళు చెప్పేది ఏంది, బ్యాట్ కోసం పోయాడు. బ్యాట్ కోసం ఈ ఈ స్థాయిలో చేస్తాడా? అది అది కాస్ట్లీ బ్యాట్ కూడా కాదంటున్నారు, అదేం పెద్ద కంపెనీది కూడా కాదని. బ్యాట్ ఫోటోలు అన్ని కూడా వచ్చాయి. ఆ అబ్బాయి రాసి పెట్టాడు ఎంఆర్ఎఫ్ అని తప్ప హ్మ్. అది పాతగానే ఉంది, అదేమి గొప్ప బ్యాట్ కాదు. హ్మ్. ఆ మాత్రం బ్యాట్ వీడు కొనుక్కోలేని పరిస్థితి కూడా కాదు. ఎందుకంటే వీడు బ్యాట్ ఎరగొట్టినప్పుడు సహస్ర వాళ్ళే 500 ఇచ్చారని చెప్తున్నాడు ఈ అబ్బాయికి. 500తో బ్యాట్ కొనుక్కోండొచ్చు. ఇంట్లో కూడా ఈ అబ్బాయి బ్యాట్ కొనమని అడగలేదు. అడగపోవడానికి కారణాలు ఏంటంటే, మా నాన్నకు ఉద్యోగం లేదు, మా అమ్మ చిన్న ఉద్యోగం చేస్తుంది, మా అక్కలకి ఫీజు కట్టాలి, ఈ కష్టాల్లో ఉన్నారు కాబట్టి నేను అడగలేదు, మా నాన్న తాగేసి వచ్చి గొడవలు చేస్తున్నాడు హ్మ్. అనేది పోలీసులకు చెప్పాడు. హ్మ్. సరే ఏదైనా బ్యాట్ కోసం, సరే బ్యాట్ దొంగిలించాడు, హ్మ్. ఆ అమ్మాయిని తోసేసి వచ్చేయచ్చు కదా పక్కకి, ఈ అబ్బాయి హ్మ్. మామూలుగా వచ్చేసి ఉండొచ్చు. హ్మ్. మహా అంటే ఏం చెప్తుంది, దొంగిలించాడని చెప్తుంది, అంతకంటే ఏం లేదు. దీనికోసం చంపేయాలన్నంత పరిస్థితి. ఈ అబ్బాయి తెలివైనడు, వెబ్ సిరీస్, క్రైమ్ సిరీస్ చూస్తున్నాడు, హ్మ్. హారర్ చూస్తున్నాడు, అబ్బాయికి నాలెడ్జ్ ఉంది. హ్మ్. అంటే ఒకవేళ మనం చంపితే ఎటువంటి శిక్షలు పడతాయి, పోలీసులు ఎలా చేస్తారు, ఆ ప్రొసీజర్స్ అంతా కూడా సిఐడి సీరియల్లో ఉంటుంది, ఈ అబ్బాయి చూస్తున్నాడు. హ్మ్. సో అబ్బాయికి ఏదో అమాయకంగా చంపేసింది కూడా కాదు, ఏమీ తెలియకుండా చంపేసింది కూడా కాదు. పోలీసులతో కూడా ఏమంటున్నాడు, సార్ నన్ను వదిలేయండి సార్, నేను సిఐడి అవుతా సార్, మీరు కూడా నాకు సహాయం చేయండి సార్ అని పోలీసులను అడుగుతున్నాడు అనేది మనకు చెప్పారు జర్నలిస్టులు. అక్కడ స్టేషన్కి వెళ్ళిన జర్నలిస్టులకి పోలీసులు కొంతమంది చెప్పారు. ఆ! సో అంటే అబ్బాయికి నాలెడ్జ్ ఉంది, హ్మ్. ఉండి కూడా హత్య చేశాడంటే హత్య చేయడానికే వెళ్ళాడా అనేది ఒకటి. హ్మ్. సో కత్తి తీసుకొని వెళ్ళడం వెనక కూడా, ఎందుకంటే ఇప్పుడు డబ్బు దొంగతనం కాదు, బ్యాట్ దొంగతనానికి కత్తి ఎందుకు? ఈ అబ్బాయి రాసుకునేది ఏంటి, హ్మ్. కత్తి పర్పస్ ఏంటి, లాక్ ను ఓపెన్ చేయడానికి. హ్మ్. ఇప్పుడు ఆ లాక్ ఏం ఓపెన్ ఏం లేదు, హ్మ్. కాబట్టి కత్తి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఈ మళ్ళీ పోలీసులు ఏం చెప్పారు, వాళ్ళ ఇల్లు ఎప్పుడు డోర్ వేయరు, చేరగలి ఉంటది అది. హ్మ్. సో ఈ అబ్బాయి అందుకని మెల్లగా వెళ్ళాడు, వెళ్తే ఆ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి టీవీ అటు చూస్తుంది, ఈ అబ్బాయి బ్యాట్ ఎత్తుకుని హ్మ్. వచ్చేద్దామని సైలెంట్ గా వస్తుంటే అమ్మాయి తిరిగి చూసింది, అరిసింది, హ్మ్. వీడిని మళ్ళీ షర్ట్ పట్టుకుందని చెప్తున్నారు.
వీడికి ముందే ప్లాన్ లేకపోతే, చంపాలనే ప్లాన్ లేకపోతే అమ్మాయిని నెట్టేసి వచ్చేసి ఉండొచ్చు, లేదా బ్యాట్ అక్కడ పడేసి వచ్చేయచ్చు, పోతే పోయిందిలే అని. సరే, బ్యాటే దొంగతనం అనేది అదే మీ లైఫ్ అండ్ డెత్ ఇష్యూ కాదు, కానీ అబ్బాయికి చంపే నేచర్ ఉంది కాబట్టి అనే యాంగిల్లో ఇప్పుడు కొంతమంది దీని మీద, అంటే వీడేమన్నా ఇంతకుముందు చంపడం కానీ చంపే అటెంప్ట్ కానీ చేశాడా అనుకున్నప్పుడు ఇది ఫస్ట్ హత్య కాదు, ఆల్రెడీ ఒక హత్య చేశాడన్న వార్తలు వస్తున్నాయి. కాకపోతే దాంట్లో కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారని, వీడెవరికో చెప్పారని, నేను ఒకరిని చంపానురా అని ఇంతకు ముందు చెప్పాడని, అదైతే ఎవరు కనిపెట్టలేకపోయారని, మరి ఎవరన్నా భిక్షగాళ్ళు లాంటి వాళ్ళని చంపాడా ఏంటి అంటే, ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఈ అబ్బాయి మన పరిస్థితి చూస్తే ఈ అబ్బాయిది బ్రోకన్ ఫ్యామిలీ, ఇంట్లో సరిగా లేరు, భార్య భర్తల మధ్య గొడవలు, ఈ అబ్బాయిని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు, ఈ అబ్బాయికి ఒక ఫోన్ కూడా కొనుక్కున్నాడా దొంగిలించాడా కూడా క్లారిటీ లేదు,